సిరిసిల్ల జిల్లాలో భూ కబ్జాల పర్వం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్న తేడా లేకుండా అన్నింటికీ పట్టాలు ఇచ్చిన భాగోత్వం సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, వందల ఎకరాల భూములు, భూ ఆక్రమణల అంశం రాజకీయంగా కుదిపేస్తోంది. భూ ఆక్రమణలపై అధికార విపక్ష పార్టీల మధ్య తారాస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సిరిసిల్లలో భూ వివాదాలు, ఆక్రమణలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ ఆక్రమణల అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ధరణిలో లొసుగులు అక్కడి వారికి కాస్తల వర్షం కురిపించిందా? ప్రభుత్వ భూములను అప్పనంగా తమ పేరుపైకి మార్చేసుకున్నారా? అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాల పర్వం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి మరో తలనొప్పి పట్టుకుందా అనే అంశం మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు పట్టా మార్చుకుని కబ్జా చేసిన వైనంపై తాజాగా జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. ఇందులో ఇప్పటికే ఒకరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయని తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం 450 మంది పేర్ల మీదకి పలు చోట్ల ప్రభుత్వ భూమిని బదిలీ చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఇందులో సిక్కం భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట లాంటి విలువైన భూములు ఉన్న ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి ఆ ఆక్రమ పాస్ పుస్తకాలని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లూప్ హోల్స్ ని వాడుకుని ప్రభుత్వ భూములను తమ పేరుపైకి బదలాయించుకున్న వారు కొందరైతే కేవలం పాస్బుక్స్ సృష్టించి వాటి నుంచి రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకున్న వారు మరికొందరు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతోంది. ఒకరిద్దరు చేసిన పనుల్ని తమకు ఆపాదిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు కేటీఆర్. రాజకీయంగా ఎదుర్కోలేక అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సిరిసిల్ల భూ అక్రమాలపై తమకు సంబంధం లేదంటూ కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికారంతో పొందుతాం అనుకుంటారు. మన శక్తి 4-5 సార్లు ఓడిపోయినాక పాపం మతి స్థిమితం తప్పింది. కేటీఆర్ కు తెలియకుండానే సిరిసిల్ల నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరిగాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలో కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలోనే ఈ భూ ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు. ఈ భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ సిరిసిల్లలో ప్రముఖులుగా చలామణి అవుతున్న కొందరు నేతలు సైతం భూ ఆక్రమణల వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు ఈ విషయంలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నిజంగా ప్రభుత్వ భూముల్ని అక్రమ బదలాయింపులు చేస్తే ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ అంశంలో అసలు కథ బయటపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.